Namaste. May 8th is a Ovarian Cancer Awareness Day. No women left behind is a theme అనమాట. సో ఈ ఓవేరియన్ క్యాన్సర్ అంటే ఏంటి, ఎవరిలో వస్తుంది, అది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వస్తే తెలుసుకోవాలంటే సూచనలు ఏంటి చూద్దాం. సో ఓవరీస్ అంటే మనకి గర్భసంచి పక్కన 2 అండాశయాలు ఉంటాయి. సో వాటిలో కనుక క్యాన్సర్ ఇస్తే దాన్ని ఓవేరియన్ క్యాన్సర్ అని అంటాం. సో ఎవరిలో వస్తుంది ఓవేరియన్ క్యాన్సర్? ఎస్పెషల్లీ ఏజ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఏజ్ పెరుగుతున్న కొద్దీ క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ. ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే జీన్స్ అనే ప్రభావం ద్వారా మదర్స్కి, గ్రాండ్ మదర్స్కి, లేదంటే వాళ్ళ మేనత్తలకి కానీ ఎవరికైనా ఓవరీ క్యాన్సర్తో పాటు బ్రెస్ట్ క్యాన్సర్, ఈ 2 కాంబినేషన్ అనమాట. సో వాళ్ళలో ఎవరికైనా ఈ రెండిట్లో ఏదైనా ఉన్నా ఓవేరియన్ క్యాన్సర్ చెకప్ కూడా కంపల్సరీ చేయించుకోవాలి. అండ్ ఒబేసిటీ, ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు, అండ్ సంతానం లేకుండా పెళ్లి కాకుండా అలా ఉండిపోతారు కదా చాలామంది, అలాంటి వాళ్ళలో ఓవేరియన్ క్యాన్సర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా కంపల్సరీ చెక్ చేయించుకోవడం అవసరం. అసలు ఓవేరియన్ క్యాన్సర్ వచ్చింది అని ఎలా తెలుసుకోవాలి అంటే సిమ్టమ్స్ అనేవి అంత క్లియర్గా ఉండవండి. కాకపోతే మెయిన్ ఏంటంటే లోవర్ అబ్డామినల్ పెయిన్, తర్వాత ఇంటర్ మెన్స్ట్రల్ బ్లీడింగ్, మెన్సెస్ టైంలో కాకుండా మధ్యలో పెయిన్ రావడం, లేదంటే బ్లీడింగ్ అవ్వడం, వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు పెయిన్ రావడం, ఇలాంటి చాలా వేగ్ సిమ్టమ్సే ఉంటాయి. సో అందరూ లేట్ స్టేజెస్లోనే తెలుసుకోగలుగుతున్నారు అనమాట. సో నేను చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి చెకప్కి వెళ్తే మనకి ఆ రిస్క్లో ఉన్నామో లేదో అనేది తెలుస్తుంది. సో మనకి ఎలా తెలుసుకోవాలి ఓవేరియన్ క్యాన్సర్ ఉన్నట్టు అంటే అల్ట్రాసౌండ్ రాస్తారు. అల్ట్రాసౌండ్లో ఏమైనా డౌట్ ఉంటే దాన్ని హయ్యర్ స్కాన్కి తీసుకెళ్ళి సిడిటీ అలాంటివి చేస్తారు. సో ఓవేరియన్ క్యాన్సర్తో పాటు ఖచ్చితంగా బ్రెస్ట్ క్యాన్సర్ కూడా స్క్రీనింగ్ చేసుకోండి. ఎందుకంటే దానికన్నా కూడా మోస్ట్ కామన్ బ్రెస్ట్ క్యాన్సర్ అనమాట. సో 2 బ్యాడ్ కాంబినేషన్. సో ఒకటి ఉంటే రెండోది కూడా కంపల్సరీ చెక్ చేయించుకోవాలి. అండ్ ఇంకా ట్యూమర్ మార్కర్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో వాటిలో డాక్టర్ సజెషన్ ప్రకారం ట్యూమర్ మార్కర్ టెస్ట్ కూడా చేయించుకోండి. సో వాటి బట్టి మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఇంకేదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనుకుంటే ఈ ఓవేరియన్ క్యాన్సర్లో మెయిన్ కామన్గా ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మనం కామన్గా వాడే టాల్కమ్ పౌడర్స్లో ఉన్న మెగ్నీషియం, అల్యూమినియం లాంటివి ఏంటంటే కొంచెం ఓవరీ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉన్నట్టు స్టడీస్ కూడా ఉన్నాయి. సో మనం కొంచెం ఆ జెనటల్ ఏరియాస్లో అలాంటివి అప్లై చేసుకోకుండా ఉంటే సరిపోతుంది. అండ్ అందరూ ఓవేరియన్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోండి. ఫ్యామిలీలో ఎవరికైనా ఇలాంటి క్యాన్సర్స్ ఉంటే మీరు కూడా డాక్టర్స్ సంప్రదించండి. ఇంకా ఇలాంటి విషయాలైనా డౌట్స్ కానీ ఉంటే నాకు కమెంట్ చేయండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.